దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శైవ క్షేత్రంలో శివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పార్వతి రాజరాజేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వాములు ఒకే చోటు కొలువు తీరడం రాజన్న క్షేత్రంలో ప్రత్యేకత. ఆపద మొక్కుల వాడిగా కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల రాజన్న క్షేత్రం ముల్లోకాల్లోనూ ఖ్యాతిగాంచినట్లు పురాణాలు చెబుతున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. ప్రస్తుతం వేములవాడలో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వేములవాడలో ప్రస్తుతం ఎలా ఉంది? ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? ఉమాశ్రీ, దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ సుప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర ఆలయం లోపల మహాశివరాత్రి ఇటు వేడుకలు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎక్కడ లేని విధంగా ఇక్కడ 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యం లోపల అధికారులు మొత్తం ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఇటు శివరాత్రి వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే ఇటు నిన్న సాయంత్రం సమయం లోపల ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఇటు జాతర ఏర్పాట్లను ప్రారంభించినట్టుగా తెలపడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల నిన్న రాత్రి సమయం లోపల స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. ఈ నేపథ్యం లోపల ఇటు వేములవాడ లోపల ఎక్కడ లేని విధంగా ఇక్కడ కోడె మొక్కులు ప్రసిద్ధిగాంచినటువంటిగా చెప్పుకోవచ్చు. కోరిన కోరికలు తీరిస్తే రాజన్న ఆలయంకు వచ్చి ఆ కోడె మొక్కు చెల్లించుకుంటామని చెప్పి భక్తులు మొక్కుకోవడంతో పెద్ద ఎత్తున కూడా కోడె మొక్కులు ఇక్కడ చెల్లించుకుంటారు. ముఖ్యంగా ఇటు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దాదాపుగా ఇప్పటికే ఇటు మొత్తం కూడా ఇటు ఆలయ పరిసరాలన్నీ కూడా మొత్తం ఇటు ఉత్సవం యొక్క కళ అంటే ఆధ్యాత్మిక కళ ఉట్టిపడేలా మొత్తం కూడా అరటి తోరణాలు, పూలతో తోరణాలతో మొత్తం దేవాలయాలన్నీ కూడా ఇటు అలంకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు దాదాపుగా ఇప్పటికే ఇటు శివరాత్రి 3 రోజుల పాటు జరిగేటువంటి ఏర్పాట్ల నేపథ్యం లోపల ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ అధికారులు, పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. మొత్తం ఆలయ పరిసరాలన్నీ కూడా పోలీసు బందోబస్తు అయితే మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా స్వామివారిని దర్శించుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపల 4 నుంచి 5 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉండదు. మొత్తానికైతే మహాశివరాత్రి సందర్భంగా అయితే ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇవన్నీ ప్రదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. రాజన్నకు వచ్చి భక్తులు తమ కోరిన కోరికలు తీరడంతో రాజన్నకు భక్తులు ఇటు సమర్పిస్తూ ఉంటారు. నేపథ్యం లోపల అయితే ఇటు మహాశివరాత్రి సందర్భంగా అయితే వేములవాడ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటికే రాజన్న దర్శించుకోవడానికి అర్ధరాత్రి నుంచి కూడా ఉదయం అంటే ప్రాతకాల సమయం లోపల రాజన్న దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం వస్తుంది అనేటువంటి నేపథ్యం లోపల అయితే ఇక్కడ పుర ప్రముఖులకు ఇక్కడ ఉదయం పూట అంటే ఉదయం 4 గంటల నుంచే ఇక్కడ రాజన్న దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల రాజన్నను దర్శించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున కూడా భక్తులు వేములవాడకు తరలి వచ్చినారు. నిన్న అర్ధరాత్రి సమయం లోపలనే వేములవాడకు చేరుకొని ఈ రోజు ఉదయం నుంచి కూడా రాజన్నను దర్శనం చేసుకుంటూ ఉంటారు. దాదాపుగా 3 రోజుల పాటు కూడా జరుగుతూ ఉంటుంది. సాయంత్రం సమయం లోపల మహాలింగార్చన, శివాభిషేకము ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ శివరాత్రి సందర్భంగా జాగరణ చేసేవారు ఇక్కడ వేములవాడకు ఇటు సాయంత్రం సమయం లోపల వచ్చి జాగరణ అనేటువంటిది ఇటు మహాశివరాత్రి సందర్భంగా జాగరణ అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి భక్తి శ్రద్ధలతో జాగరణ చేసేటువంటి వారందరూ కూడా వేములవాడ చేరుకొని ఇక్కడ శివునికి దర్శనం అయిన తర్వాత రాత్రి సమయం లోపల జాగరణ దీపాలు ముట్టించి ఇక్కడ జాగారం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే వేములవాడ లోపల అయితే ఇటు భక్తి పారవశ్యం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా రాజన్నను దర్శించుకోవడానికి అయితే భక్తులు లైన్ లోపల క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే రాజన్న దర్శనం కోసం అయితే సుమారుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఉమాశ్రీ మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.